హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్మయ లక్ష్మి ఛానల్. నేను మీ మాధవి నరసింహ. వినాయక చవితి అనగానే మనకు ఉండ్రాల పాయసం గుర్తుకు వస్తుంది. ఆ ఉండ్రాల పాయసాన్ని ఎంతో ఈజీగా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద వెల్పటి పాత్రను తీసుకొని అందులోకి మనం పిండిని తడుపుకోవాలండి. అలాగే మనం ఆ పిండిని తడుపుకునే ముందు ఒక్కసారి జల్లించుకోవాలి. ఎందుకంటే ఇది నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏమన్నా ఉన్నా కానీ మనకు జల్లించుకోవడం వల్ల వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఒక్కసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని మనం పూరి అండ్ చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము తడుపుకోవాలి. నేను వచ్చేసి 2 కప్స్ వరకు తడిపాను. ఈ పిండి మాత్రము నేను 2 కప్స్ ఏం యూజ్ చేయను. ఇందులో ఒక కప్పులో ఒక హాఫ్ కప్పు వరకు నేను పిండిని అనేది యూజ్ చేస్తాను పాయసానికి. చూసారు కదండి, ఇలా తడుపుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా సాఫ్టీగా అవుతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న పిండిని మళ్ళీ ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ పాయసం చేయడానికి మనకు చపాతీ దాలుస్తాం కదండి పీట, దాని మీద చేసుకోవచ్చు. లేదా ఈ పీట లేకపోయినా కానీ మనం ప్లేట్ రివర్స్ వేసుకొని కూడా దాని మీద కూడా దాల్చుకోవచ్చు. చూసారు కదండి, నేను తీసుకున్న ఈ ముద్ద అయితే సరిపోతుంది. నేను టోటల్ పాయసం వచ్చేసి ఓన్లీ 2 కప్స్ పిండిని యూజ్ చేశాను. నేను ఎక్కువ కలిపాను ఏంటంటే నాకు చపాతీకి కూడా అవసరం వస్తుందని కలుపుకున్నాను. కొద్దిగా మనకు పొడి పిండిని ఇందులో జల్లుకుంటూ మనం చేసుకోవాలండి. ఒకసారి చూసేద్దాం ఎలా చేయాలనో. ఇవి వచ్చేసి సన్న సేమియాలాగా దాల్చుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా వేళ్ళతో సన్నగా దాల్చుకుంటే సరిపోతుంది మనకు సేమియాలాగా. ఇవి కొందరైతే ముందు రోజు కూడా చేసి ఆరబెట్టుకుంటారు. అలా కాకుండా అప్పటికప్పుడు కూడా చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. సన్న సేమియాలాగా దాల్చుకోవాలి. నేనైతే ఈ సైజులో దాల్చుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా పలచగా కూడా సన్నగా కూడా దాల్చుకోవచ్చు. ఈ విధంగా దాల్చుకున్న వాటి మీద అప్పుడప్పుడు పొడిపిండిని కూడా జల్లుకోవాలి. అలా జల్లుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీనో ఇది వచ్చేసి పాయసం చేయడము. ఇలా దాల్చుకుంటూ ఉండాలి. మనం ఇలా దాల్చుకున్న వాటిలో కొద్దిగా రౌండ్ ఉండ్రాలు కూడా చేసుకోవాలండి. అది కూడా నేను చూపిస్తాను చూడండి. మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. నేను నార్మల్ సైజులో చేస్తున్నాను. ఏంటంటే మనం మళ్ళీ వాటర్లో ఇవి బాయిల్ చేసినప్పుడు ఇంకా లావ్ అవుతాయి కాబట్టి నేను కొద్దిగా సన్నగానే చేశాను. ఇలా నేను అన్నీ చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండిని కూడా జల్లుకున్నాను. నేను చెప్పాను కదా ఎందుకనేది, విడివిడిగా రావడం కోసం పొడిపిండిని జల్లుకున్నాను. ఇప్పుడు మిగిలిన కొద్ది పిండిలో నేను రౌండ్గా ఉండ్రాళ్ళ టైప్ చేస్తున్నానండి. జస్ట్ రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను. మనకు అక్కడక్కడ ఈ బాల్స్ తగులుతుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మీ ఇష్టం, మొత్తం అలా అయినా చేసుకోవచ్చు. బట్ మేమైతే మా మమ్మీ మేము చూస్తున్నప్పటి నుండి ఇలానే చేసేది, అందుకు నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా ఉండ్రాళ్ళ టైపు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్టవ్ని వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ మసలడానికి కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుంది. నేనైతే ఇలా పెద్ద పాత్రను తీసుకున్నాను. ఇందులోకి నేను ఒక 2 చెంబుల వాటర్ అనేది వేసుకున్నాను. పెద్ద చెంబే అండి, మరీ చిన్న చెంబు కాదు. 2 చెంబుల వాటర్ అయితే సరిపోతుంది. నేను 2 కప్స్ పిండి అని చెప్పాను కదా, టోటల్గా పొడిపిండి ప్లస్ నేను దాల్చుకున్నవన్నీ కూడా. ఇందులో నేను ఒక కప్పు కంటే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నానండి పొడిపిండి. నేను ఒక హాఫ్ కప్పు వరకు దాల్చుకున్నాను కదా. ఇదేంటంటే మొత్తం లిక్విడ్ లాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. చూసారు కదండి, ఇలా లిక్విడ్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒకసారి వాటర్ బాయిల్ అయ్యాయో చూసేద్దాం. చూడండి, వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. మనం సేమియా దాల్చి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇలా ముద్దలాగా అనిపిస్తుంది కదా ఈ సేమియా మొత్తము. మనం వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేస్తే మీకు విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి, మీరే గమనించండి ఒకసారి. ఇలా బాల్స్ కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా
మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి అది ఒక్కొక్కటి ఇట్లా విడివిడిగా అయిపోతున్నాయి కదండి. ఒకసారి కలుపుకొని, మరీ ఎక్కువగా కూడా కలపకవద్దండి, మామూలుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అలాగే మనం ఇందులో కొద్దిగా ఇలాచీని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది. స్వీట్లలో కంపల్సరీ వేస్తాం కదా. చూసారు కదండి, మనకు సేమియా అనేది విడివిడిగా బాయిల్ అయిపోతుంది. ఒకసారి ఇది మనం ఉడికిందో లేదో ఒక్కసారి చూసేసుకుందాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనము లిక్విడ్లా చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి వాటర్ని, ఒకసారి ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని ఎప్పుడైనా కానీ హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఎందుకంటే ఇది మనం పిండి వాటర్ని వేసేటప్పుడు ఉండలుగా తయారైపోతుంది. అలా కాకుండా మనకు మంచిగా పాయసంలా తయారవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా పిండి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని అందులోకి మనం బెల్లంని వేసుకోవాలి. ఇందులో బెల్లం వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు 2 కప్స్ తీసుకున్నాను కదండి పిండి. ఇప్పుడు నేను బెల్లం క్వాంటిటీ వచ్చేసి కప్పున్నర తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పిండి మనకి ఎంత స్వీట్ వేసినా కానీ అంత స్వీట్ అనేది మనకు కనిపించదు. తినేటప్పుడు కూడా మనకు అంత స్వీట్ అనిపించదు. అందుకు నేను ఒక కప్పు సగం వరకు నేను బెల్లం అనేది తీసుకున్నాను. ఇలా మనకు పిండి కొద్దిగా చిరపటలాడుతుంది కదండి, చూసారు కదా. ఇలా ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు సేమియా చేసాం కదండి, అది ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు నార్మల్గా బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం కాజుని ఫ్రై చేసి వేసుకుందాం. ఇలా ఒక బాండిని తీసుకొని నెయ్యిని వేసుకొని కొన్ని కాజులను నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నెయ్యి ఉంది కదండి, అది కూడా నేను పాయసంలో వేస్తాను. ఈ ఉండ్రాల పాయసంలో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అది కూడా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు బాగా టేస్ట్ అనేది తగులుతుంది. నేనైతే ఇప్పుడు అది వేయట్లేదు, మీకు వీలుంటే వేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్లం కూడా మనకు బాగా కరిగింది. ఇప్పుడు ఇందులో మనం కాజుని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మిగిలిన నెయ్యి ఉంది కదండి, అది కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎంత బాగా కుదిరిందో. ఇది నేను నైవేద్యంగా పెట్టాను. చూడండి, ఆ క్లిప్ కూడా మీకు పెడతాను. మనం కంపల్సరీ వినాయక చవితికి ఇది కంపల్సరీ చేసుకుంటాము, ఎందుకంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.